నామమున అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి, ఆమేన్. ఎంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి మొదటిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కుడి వచ్చిన మీ అందరికీ, అలాగే గిరీష్ణ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. మంచిది. చాలా రోజుల తర్వాత దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు కొనసాగుదాం. ఈ వారం మనం నేర్చుకోబోయే అంశం దేనికి భయపడుతున్నాం. కింద క్యాప్షన్స్ కూడా పెట్టుకోండి. ఈ లోకంలో ఉన్న వాటిగా, దేవునిక. ఏంటి అంశం? దేనికి భయపడుతున్నావు. కింద క్యాప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఈ లోకంలో ఉన్న వాటిగా, దేవునిక. మనం ఆలోచించగలిగితే ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా భయపడుతూ ఉంటారు. భయపడతారా లేదా? ప్రతి విషయంలో మనుషులందరూ కూడా భయపడుతూ ఉంటారు. దేనికి? ఈ లోకంలో ఉన్న వాటన్నిటికీ. ఈ లోకంలో ఉన్న వాటన్నిటికీ భయపడుతూ ఉంటారు. పిల్లలు చూడండి, తల్లిదండ్రులు భయపడతారా? భయపడరా? భయపడతారు. చేయరాంది ఏమన్నా చేసినప్పుడు, అమ్మో మా నాన్న ఏమంటాడు, మా అమ్మ ఏమనిద్దు అనే భయాలు ఉంటాయి పిల్లలకి. అదే తల్లిదండ్రులు ఎప్పుడు భయపడతారు తెలుసా? పిల్లలు పెద్దవాళ్ళే, వాళ్ళు ముసలోళ్ళు అయిపోయినప్పుడు కొడుకులుగా కూతుర్లుగా భయపడుతూ ఉంటారు. ఏమైనా అడగాలంటే వాడేమంటాడు, నా కూతురు ఏమని అనని భయాలు ఉంటాయి. అదే పిల్లలు చూడండి, పొద్దున్నే రెడీ అవుతారు, స్కూల్కి కొంచెం లేట్ అయితే భయపడతాం. అమ్మో మా టీచర్ ఏమనిద్దు అన్న, మా టీచర్ నన్ను ఏమనిద్దు అనని భయపడుతూ ఉంటారు చాలా మంది కూడా. ఈ లోకంలో ఉన్న వాటికి అనేకమైన విషయాలు భయపడుతూనే ఉంటారు. చూడండి, మా స్కూల్లో ఒక సందర్భం జరిగింది, అది మీకు చెప్తా. ఆయన పేరు ఉపేంద్ర మాస్టర్. ఆయన కెమిస్ట్రీ మాస్టర్. ఆయనకి 27 years. అంత పెద్ద మనిషిని ఏం భయపెట్టిందో తెలుసా? ఏం భయపెట్టిందంటే చిన్న ఎలుక భయపెట్టింది. ఆయన అందరినీ గంభీరంగా ఉంటాడు, క్లాసులో అందరినీ భయపెడతాడు. ఆయన ఏం భయపెట్టిందంటే చిన్న ఎలుక. ఆయన కాళ్ళ ముందు వెళ్తుంటే పరిగెత్తాడు, ఇంకా కనపడలా అక్కడ. ఒక చిన్న ఎలుక భయపెట్టింది ఆయన్ని. ఇది మళ్ళీ అందరినీ గంభీరంగా అరిచిన ఆయనే. చూడండి, మనలో కూడా అందరికి ఏదో ఒక భయం ఉంటుంది. భయం ఉండిద్దా లేదా? ప్రతి ఒక్కరికి భయం. భయపడాలి. భయపడుతూనే బ్రతుకుతా ఉంటారు చాలా మంది కూడా. అమ్మో పనికాడికి వెళ్తే మేస్త్రి ఏమంటాడో, ఉద్యోగానికి లేట్ అయితే ఆఫీసర్ ఏమంటాడో. భయపడతారా లేదా? భయపడతారు. భయం 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 ప్రతి మనిషిలో ఉంటుంది పిల్లారా ఈ భయం. ప్రతి మనిషిలో. క్రైస్తవులు కూడా ఉండిద్ది. క్రైస్తవులు అనబడిన వారికి కూడా భయం ఉండిద్ది. వాళ్ళు కూడా పనులు చేసుకుంటారు, వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తారు, వాళ్ళకి భయాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా భయపడుతూనే ఉంటారు ప్రియులారా. చూడండి, జంతువుల విషయానికి వస్తే కుక్కను చూసి మనుషులు భయపడట్లేదా? ఇప్పటికి జరుగుతున్నాయి. చాలా మందిని కలిసిందంట బతిపాళ్ళలో. మొన్న 10 మందికి పిచ్చి కుక్క కలిసిందంట. భయం. ప్రతి ఒక్కరు కూడా భయపడుతూనే బ్రతుకుతూ ఉంటారు ప్రియులారా. చూడండి, ప్రతి ఒక్కరు కూడా భయపడుతూనే ఉంటారు. ఈ భయాలు ఎలా ఉంటాయంటే కొన్ని ఒక చిన్న క్లిప్ ఒకటి చూశాను మొన్న. బాగా ఊర్లో జరిగిన సందర్భం. అది యథార్థం కాదు, మా కల్పితంగా తీసినట్టున్నారు. ఒక రీల్స్ చూసా. ఒక ఊర్లో దయ్యం ఉందని చెప్పి కొంతమంది, అందరూ ఆ ఊరు జనాలంతా భయపడుతూ ఉంటారు. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ చిన్నపిల్లలు. అయితే ఆ ఊరు జనాలు చెబుతున్న మాటలన్నీ వాళ్ళు విన్నారు. విని ఒకానొక టైంలో వాళ్ళు సిటీకి వెళ్తారు. వచ్చే టైంలో ఆ దారిలో నుంచే రావాలి. అయితే ఒకడంటాడు, అరే వద్దురా అటు వెళ్ళద్దు, అటు దయ్యాలు ఉన్నాయని చెప్పి అందరు అనుకుంటున్నారు, భయం వేస్తుంది నాకు అంటాడు. ఇంకొకడు అంటాడు, దయ్యాలే రా అని చెప్పి వాడు వెనకమాల తీసుకొని వెళ్తూ ఉంటాడు. తీసుకొని వెళ్తున్న తరుణంలో ఆ చెట్టు ఏదైతే ఉందో అక్కడికి రాగానే ఒకడు పడిపోయి ఆ సైకిల్ తొక్కుకుంటా వెళ్తున్న గ్రామంలో కింద పడిపోయి చచ్చిపోతాడు. ఒకడు చనిపోగానే ఇంకొకడు అది చూసి ఏందిడు దయ్యం ఉందేమో అని ఊరందరూ తెల్లారిద్ది, అందరూ వస్తారు, వాడిని తీసుకెళ్తారు, దయ్యమే చంపేసింది వీడిని అంటారు.
అనుకున్నప్పుడు ఇంకొకడు ఉన్నాడు, వాడంటాడు దయ్యం లేదు ఏం లేదు, వాడు కింద పడ్డాడు, రాయి తగిలి చనిపోయాడు అని అంటాడు. అందరు కానీ నమ్మరు. ఆ ఊరి జనాలు కూడా నమ్మరు, భయపడుతూనే ఉంటారు. ఒకనొక దినం వాడు ఒక్కడే ఆ నైట్ అంతా అక్కడ కూర్చుంటాడు ఆ చెట్టు దగ్గర. ఆ చెట్టు దగ్గర కూర్చొని ఊరి జనాలు మొత్తాన్ని పిలుస్తాడు. రాత్రి అంతా నేను ఇక్కడ కూర్చున్నా అని ఒక వీడియో తీసుకొని వాళ్ళకి చూపిస్తాడు. అయినా కానీ వాళ్ళు నమ్మరు. వాళ్ళ భయం ఏంటి? అక్కడ దయ్యాలు ఉన్నాయి, చంపుతాయి, భయం. ఇప్పుడు కూడా చూడండి, మనలో అనేక మంది నైట్ పూట జర్నీ చేయాలంటే సింగల్ గా భయపడుతూ ఉంటారు. ఏదన్నా కదిలినా, ఏదైనా అలికిడి వచ్చినా భయం వేసిద్దా ఇదా? భయం వేసిద్దా ఇది? ఆటోమేటిక్ గా భయం వేసిద్ది. అమ్మో ఏదో ఉంది, నన్ను చంపేసిద్దేమో అని ఈ లోకంలో ఉన్న ప్రతి దానికి భయపడుతూ ఉంటాం. ప్రియులారా, ప్రతి దానికి భయపడుతూ ఉంటాం. చూడండి, చాలా భయాలు ఉన్నాయి. ఆ భయాలు అనేక రకాలుగా ఉన్నాయి. మరి ఈ లోకంలో ఉన్న వాటికే మనం ఇంతగా భయపడుతుంటే మరి దేవునికి ఎంత భయపడాలి? దేవునికి ఎంత భయపడాలి మనం? ఆలోచించండి. దేవునికి ఎంతగా భయపడు మనం ఆయన మందిరానికి రావాలి. నేను పొద్దునే వచ్చా, 7:30 దాకా ఎవరు లేరు ఇక్కడ. 7:20 అయింది, ఎవరు రాలా. ఆరాధన కూడా స్టార్ట్ అయింది. అసలు ఏంది? భయం ఉంటుందా? దేవుడు అనే భయం ఉంటుందా మనకి? దేవుని భయం ఉంటే పెందలగాడే వస్తాం. అదే దేవుని భయం లేదనుకోండి, పాటలేగా పాడుతుంది, రావచ్చులే, పాటలేగా అయిపోయినాక వెళ్ళొచ్చు, ఆరాధన పాటేగా వెళ్ళొచ్చు. గమనించండి ప్రియులారా, దేవుని భయం గనక మనకుంటే ముందుగా వస్తాం. అంటే ఏదో నేను వచ్చానని చెప్పట్లేదండి, అందరూ రావాలి. అందరికీ దేవుని భయం ఉండాలి. అమ్మో రాకపోతే నా పరిస్థితి ఏంది అని ఆలోచన కలిగి ఉండాలి ప్రియులారా. రాకపోతే నా పరిస్థితి ఏంది అని ఆలోచన కలిగి ఉండాలి. చూడండి, మొదటిగా ఒక మాటను చూసుకొని మనం ముందుకి కొనసాగుదాం. వెళ్దాం, బైబిల్ గ్రంథంలోకి వెళ్దాం. ఆదికాండం 22వ అధ్యాయం. ఈ సందర్భం అంతా మొదటి వచనం, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు ప్రియులారా. అబ్రహాము గారిని పరిశోధించినప్పుడు అది జరుగుతున్న సందర్భం, నీకు ఒకగానొక కుమారుణ్ణి నాకు బలిచ్చేయి అన్నప్పుడు ఇసాక్ గారిని తీసుకొని ఆయన కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్న సందర్భం అన్నమాట. 12వ వచనాన్ని మనం చదువుతాం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతన్నేమియు చెయ్యకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనుక. చూడండి, అండర్లైన్ చేసుకోండి. నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. నేను ఏంటంట, అబ్రహాము గారు ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడు ప్రియులారా. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయటానికి తీసుకొని వెళ్ళాడు. ఆయన చేయకపోతే భయపడేవాడు కాదేమో. చూడండి, ఆయన చెప్పింది చెప్పినట్టు చేస్తున్నాడు కాబట్టే అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతన్ని ఏమీ చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు ఏ వెనక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని. దేవునికి భయపడ్డాడు ప్రియులారా, దేవునికి భయపడ్డాడు. మనం భయపడతామా? గమనించండి, మనకు ఉంటుంది అసలు ఆ భయం? కొంచెం అన్నా భయం ఉంటుంది? లేదు. ఈ లోకంలో అన్నిటికీ భయపడదాం, కానీ దేవుని సన్నిధికి వచ్చే మాటికి మాత్రం దేవునికి భయపడుతున్నామా? గమనించండి, దేవునికి భయపడుతున్నామా? మన పని దగ్గర లేటుగా వెళ్తే భయపడతాం, మన ఉద్యోగానికి తొందరగా వెళ్ళకపోతే భయపడతాం, అలాగే పని విషయాల్లో లేట్ అయితే భయపడతాం, కానీ మందిరానికి వచ్చేటప్పుడు దేవునికి భయపడుతున్నామా? గమనించండి, అబ్రహాం గారు అయితే దేవునికి భయపడ్డాడు.
భయపడ్డాడు కాబట్టి విశ్వాసులకి తండ్రి అయ్యాడు. మన భయం ఎలాంటిదంటే ఈ లోకంలో ఉన్న వాటన్నిటికి భయపడతాం. మన భయం ఇలాంటిది. దేవుని దగ్గరికి వచ్చి భయపడతామంటే భయపడం. అస్సలకి భయం ఉండదు మనకి. అస్సలకి భయం ఉండదు. ధైర్యంగా ఉంటాం. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ లోకం నుంచి వచ్చింది. ఈ లోకం మనకి ఇచ్చింది ఆ ధైర్యం. దేవుడి దగ్గర భయం ఉండిద్దా? ఉండదు. అపవాదిగాడు ఆ రీతిగా ప్రేరేపించి ధైర్యాన్ని నింపి పంపిస్తాడు మనకి. దేవునికి భయపడేది ఏముందా? భయపడమాకండి మీరు అంటాడు. అవునా కాదా? వాడు ఇదే చెప్పేది. దేవునికి ఏముంది భయపడేది? ఆదాము అమ్మకి చెప్పలా ధైర్యంగా ఉండండి, మీరు ఎందుకు ఆ పండు తినండి అని చెప్పలా? అంతే. దేనికి భయపడేది? భయపడద్దు అని చెప్తాడు వాడు. కానీ క్రైస్తవులైన వారు మనమందరం ఎలా ఉండంటే భయపడాలి, దేవునికి భయపడాలి. భయపడకపోతే మన పరిస్థితి ఏంది, తర్వాత మన జీవితం ఏంది అని ఆలోచించాలి. ప్రియులారా, ఆలోచన కలిగి ముందుకు నడవాలి. క్రైస్తవులకు ఉండవలసిన మొదటి లక్షణం భయం, దేవుని భయం ఉండాలి. అబ్రహాం గారు అయితే ఆయనకి భయపడ్డాడు. ఆయన చెప్పిన ప్రకారం చేశాడు. ఆయనకు ఒక్కగానే ఒక్క కుమారుణ్ణి ఆయనకి ఇవ్వడానికి తీయలేదు. ఆయన వెనక్కి తీయలేదు. అందుకే ఆయనకి భయపడ్డాడు. ఆయనకి భయపడ్డాడు. ప్రియుల చూడండి, దానియేలు గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది. దానియేలు గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది. ఆ మాట చూద్దాం. 6వ అధ్యాయం 26వ వచనం. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యంలో. చూడండి, ఇక్కడ రాజు మాట్లాడుతూ 25వ వచనం నుంచి మనం చదువుకుంటే మన దేశితే ఆ రాజు మాట్లాడుతూ తెలియజేస్తున్న మాటలు. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు. ఏంటంటే గమనించండి ప్రియులారా, దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తుదమట్టున కుండును. చూడండి ప్రియులారా, ఏంటంట సకల నివాసులు, సకల ప్రభుత్వాలు ఎవరికి భయపడాలి అంటే దేవునికి భయపడాలి. ప్రియులారా, దేవునికి భయపడాలి. ఆయన ఎందుకు వణుకుచూ ఉండాలి. మన పరిస్థితి ఏందో తర్వాత అని. కానీ మనందరం ధైర్యంగా ఉంటాం. ఆయన దగ్గర ఆయన సన్నిధికి వచ్చినప్పుడు భయముతో వణుకుతూ రావాలి. ప్రియులారా చూడండి, ఆయన తెలియజేస్తున్నాడు దానియేలు గారు, నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు. గమనించండి ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా భయపడాలి దేవునికి. కానీ భయం లేకుండా ఇంకా చాలా మంది లోకంలోనే బ్రతుకుతూ ఉన్నారు. ప్రియులారా, వాళ్ళకి భయం ఉండిద్దా అంటే లేదు. లోకంలో ఉన్న భయాలన్నీ ఉంటాయి. దేవుని భయం ఉంటుందా? ఉండదు. దేవుని భయం ఉండదు ప్రియులారా, దేవుని భయము వాళ్ళలో ఉండదు. చూడండి, దేవునికి భయపడటం వలన మనకు కొన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయి. దేవునికి భయపడటం వల్ల మనకి కొన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయి. కానీ దేవుడికి భయపడకపోతే వచ్చే ప్రమాదాలు కూడా ఉంటాయి. దేవునికి భయపడకపోతే వచ్చే కలిగే ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే భయపడకపోతే వచ్చే ప్రమాదాలు కూడా చాలానే ఉన్నాయి. దేవునికి భయపడితే వచ్చే లాభం ఏంటో చూద్దాం. ఒక మాటను చూసుకొని మనం ముందుకు కొనసాగుదాం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం కాడి నుంచి చదువుకున్నాం.
దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. చూడండి ఇక్కడ ఏం తెలియజేస్తున్నానంటే ప్రియులారా, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి, అంటే శిక్ష తొందరగా రావట్లా, శిక్ష తొందరగా రావట్లా, రాకపోవటం మనుషులందరూ చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. అంటే పాపాన్ని చేస్తా ఉన్నారు, శిక్ష ఎమ్మటే రావట్లేదుగా, చేద్దాం ఏమైంది అని మనుషులందరూ కూడా దుష్క్రియలు చేయుదురు. 12వ వచనం, పాపాత్ములు 100 మార్లు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను, చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు, భక్తిహీనులు దేవుని సన్నిధికి భయపడరు. భక్తిహీనులు భయపడతారా? భయపడరు. ఎవరు భయపడేది? భక్తి పరులు భయపడతారు. మో నీ భక్తి చేయకపోతే నా పరిస్థితి ఏంటి? అందుకే ప్రియులారా, భయము భక్తి 2 భయభక్తులు అన్నారు. భయం ఉంటేనే మనం ఎక్కువగా భక్తి చేయగలం. ఎందుకంటే దేవుని యందు భయం ఉంటేనే మనం ఎక్కువగా భక్తిలో కొనసాగగలం. భయం లేకపోతే మన దేవునిలో ఉండలేం. భయం లేకపోతే మనం దేవునిలో ఎదగలేం, దేవుని సన్నిధికి రాలేం. ఇదేనా కొంతమంది చూడండి ఎలా ఉంటారంటే, దేవునికి భయపడరు కానీ సంఘానికి వస్తున్న విశ్వాసులు కానీ పాస్టర్లకు కానీ వీళ్ళకి భయపడుతూ ఉంటారు. అమ్మో వెళ్ళకపోతే పాస్టర్ గారు ఏమంటాడు అనే భయం ఉంటుంది చాలా మందికి. దేవుని భయం ఉంటుందా? ఉండదు. దేవుని భయం ఉండదు. దేవుని భయం అస్సలు ఉండదు. పాస్టర్ గారు ఏమని అంటాడు, ఇవాళ కనపడకపోతే వెళ్ళేదే ఆదివారం ఒక రోజు, అది కూడా వెళ్ళకపోతే అమ్మో నన్నే తిడతాడు, నన్ను అంటాడు ఖచ్చితంగానే. భయంతో వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారండి. భయంతో వచ్చేవాళ్ళు చాలా మందే ఉంటారు. కానీ దేవుని మీద ఉన్న భయంతో వచ్చేవాళ్ళు చాలా చాలా అరుదుగా ఉంటారు. మనం పాస్టర్ గారు ఏమంటాడో, విశ్వాసులు ఏమంటారో, సంఘస్థులు ఏమంటారో అని కాదు, దేవుని మీద భయంతో మనం మందిరానికి రావాలి. దేవుని భయం ఉండాలి. వాళ్ళ భయం ఉన్నా లేకపోయినా దేవుని మీద భయం ఉండాలి. దేవుడు అంటే భయం ఉండాలి. చూడండి, మనకి ఏంటంట, భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా ఉంటారంట. క్షేమం. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా క్షేమముగానే ఉంటావు. ఆయనకి భయపడితే, దేవునికి భయపడితే నువ్వు క్షేమముగా ఉంటావు. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 50వ వచనంలో కూడా ఇంకో మాట ఉంటుంది. లూకాసు వార్త 1వ అధ్యాయం ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. చూడండి ఏంటంట, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. తరతరాలు ఉంటుంది. ఆయనకు భయపడితే కనికరాన్ని చూపిస్తాడు ప్రియులరా, కనికరాన్ని చూపిస్తాడు ఆయన. ఆయన యందు మనం భయపడగలిగితే ప్రియులరా కనికరాన్ని చూపిస్తాడు. తరతరాలకి ఆయన కనికరం మన వెంటే వస్తూ ఉంటుంది ప్రియులారా, వస్తూ ఉంటుంది. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కూడా ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలని పవిత్రులుగా చేసుకుందాము. ఇక్కడ కొన్ని క్వాలిటీస్ చెప్తున్నాడు ప్రియులారా. మనకి వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో
పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకున్నాం. మనల్ని పవిత్రపరచుకోవాలి ప్రియులారా. మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. మనకి వాగ్దానములు ఉన్నాయి, మనకి కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలన్నీ మనం నెరవేర్చాలంటే దేవుని భయముతో అందుకే మొదటగా అదే చేస్తాడు, దేవుని భయముతో పరిశుద్ధతను మనం పవిత్రులుగా చేసుకోవాలి కదా ప్రియులారా. పవిత్రులుగా చేసుకోవాలి మనమే. కానీ అలా కాకుండా ప్రియులారా చాలా మంది ఎలా ఉంటారంటే భయం దేవుని యందు భయం ఉందండి. లోకంలో ఉన్న అన్నిటికీ భయపడుతూ ఉంటాం. కానీ దేవుని యందు భయం ఉండదు. గమనించండి, మొన్న కరోనా వచ్చినప్పుడు ఎంతమంది భయపడ్డారు? కరోనా వచ్చినప్పుడు అందరూ, ప్రపంచం మొత్తం భయపడిందా లేదా? అమ్మో నేను చచ్చిపోతానేమో బయటికి వెళ్తే, అమ్మో నాకేమైనా వచ్చిందేమో అది బయటికి వెళ్తే. మాస్కులు, శానిటైజర్లో దొరికిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఒంటి నిండా పూసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది ఎక్కడ మాకు వచ్చిందేమో అన్న భయం. ఏ భయం? మరణ భయం. చచ్చిపోతానేమో. గమనించండి, క్రైస్తవులకు ఉండకూడదు ఏందో తెలుసా? మరణ భయమే. క్రైస్తవులని పిలబడుతున్న ప్రతి వారికి ఉండకూడదు ఏందో తెలుసా? మరణ భయం క్రైస్తవులకు ఉండకూడదు. చచ్చిపోతానేమో అనే భయం అనేది క్రైస్తవులకు ఉండకూడదు ప్రియులారా. ఇక్కడ చనిపోయినా అక్కడ బ్రతుకుతామనే ధైర్యం ఉండాలి. ఆయన దగ్గర ఉండగలగన అన్న ధైర్యం రావాలి మనకి, క్రైస్తవులు అనబడే ప్రతి ఒక్కరికి. చచ్చిపోతానేమో ప్రతి ఒక్కరికి ఇదే భయం. చనిపోతానేమో. కరోనాలో అందరూ అనుకున్నారు, చాలా మంది చచ్చిపోతానేమో. ఒక్క కరోనా ప్రపంచ దేశాలన్నిటినీ కదిలించింది. భయం. గమనించండి, చాలా మంది మన సంఘం తరపున కూడా 3-4 వెళ్ళాం కరోనా క్వారంటైన్. మనం నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు ప్రియులారా. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఆయనకి భయపడితే కరోనా కాదు కదా ఇంకేది వచ్చినా మనల్ని ఏం చేయలేదు. ఆయనకి భయపడి ఆయన సన్నిధిలో మనం గడపగలిగితే, ఆయన విశ్వాసం ఇచ్చిన అడుగులు ముందుకు వేయగలిగితే ఎలాంటి వచ్చినా సరే మనలేమి చేయలేం. గమనించండి, ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న శ్రమలు వచ్చిన, నిందలు వచ్చిన, అవమానాలు వచ్చినా గానీ పిల్లరా మనకు వాటిల్లోనే విజయాన్ని ఇస్తాడు. మనం ఆయనకి భయపడగలిగితే. లోకంలో ఉన్న వాటికి భయపడితే ఇంకటి నుంచి అట్టే పోతాం. మనం వాటికి ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తాం మనం, లోకంలో ఉన్న భయాలకి. కానీ దేవుని దగ్గర భయపడేదానికి ప్రాముఖ్యత ఇస్తామా? గమనించండి, ఈ భయం ప్రియులరా, కరోనా రాని వాళ్ళు చాలా మంది భయపడతారు. ఎందుకు తెలుసా? మాకు వచ్చిద్దేమో ఆ భయంతోనే చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారండి. చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. నాకు వచ్చిద్దేమో నా భయంతోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక మనిషి కృంగిపోయినప్పుడు ఆ కృంగిపోయిన మాటలు అతనికి ఎక్కువగా భయం కలిగిస్తాయి. ఆ కృంగిపోయినప్పుడే ప్రియులారా మనిషి బాగా లోనైపోయి చనిపోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఆ భయంతోనే ఎక్కువగా చనిపోతూ ఉంటారు. గమనించండి, క్రైస్తవులు అనబడే పిలువబడిన ప్రతి వారికి మరణ భయం అనేది ఉండకూడదు ప్రియులారా, ఉండకూడదు. మనం ఎవరి చెంతన ఉన్నాం? మరణాన్ని గెలిచి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు వారి చెంత మనం ఉన్నాం. మరి మనకి మరణ భయం ఉండొచ్చా? ఉండకూడదు. మరణ భయం అనేది ఉండకూడదు క్రైస్తవుడు అనేవాడికి. లోకంలో ఉన్న వాళ్ళు భయపడతారు. దేనికి? లోకంలో ఉన్న వాడికి ఉంటే ఉన్నాం, పోతే చేస్తే నరకానికి వెళ్తాం, లేకపోతే స్వర్గానికి వెళ్తాం అని వాళ్ళు అనుకుంటారు. కానీ క్రైస్తవుడు అనబడిన పిలువబడిన ప్రతి వారికి మరణ భయం అనేది ఉండకూడదు. ఆయనకి భయపడుతూ మనం భక్తి చేస్తే ప్రియులారా ఇక్కడ చనిపోవచ్చు, కానీ మనం అక్కడ బ్రతుకుతాం.
కాబట్టి క్రైస్తవ మరణ భయం ఉన్నది. చివరిగా ఒక్క మాటను చూపించి నేను ముగించేస్తాను. దేవునికి భయపడకపోతే ఏం జరిగిద్దో చూద్దాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి చెప్పాడు, ఇది నాన్న మనతో కూడా మాట్లాడుతున్నాడు. చూద్దాం ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 58, 59 వచనాలని చదువు. నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో వ్రాయబడిన జాగ్రత్తగా వినండి ప్రియులారా, చదువు. నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవాను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడల చూడండి, భయపడని ఎడల. భయపడకపోతే ఏం జరిగిద్దో ఇప్పుడు తెలియజేస్తున్నాడు. చూడండి, భయపడని ఎడల యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యకరమైన తెగుళ్లను కలుగజేయును. అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్లను చెడ్డ రోగములనే యుండును. చూడండి ప్రియులారా, ఏం తెలియజేస్తున్నట్టు నీవు జాగ్రత్త పడాలయా. మొదటగా చెప్తున్నాను, నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి గైకొనుచు. వాటన్నిటిని అనుసరించాలి, గైకొనాలి అని తెలియజేస్తూ నీ దేవుడైన యెహోవాను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడల. భయపడకపోతే చూడండి, మనుషులందరూ భయపడకపోతే 59వ వచనంలో యెహోవా నీకును నీ సంతతిని ఆశ్చర్యకరమైన తెగుళ్ళు. ఆశ్చర్యం వేసింది. అసలు ఇలాంటి తెగులు మనం ఎప్పుడు చూసాం? కరోనా మనకి తెలుసా? అసలు కరోనా అనేది ఉందా లేదా అని తెలియదు మనకి. ఆశ్చర్యమా కాదా? ప్రపంచ దేశాలన్నిటినీ ఒక ఊపు ఊపేసింది. అందరిని ఎంతో మంది చచ్చిపోయారు. ఆశ్చర్యకరమైన తెగుళ్లను కలుగజేయును. అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్లను కలుగజేయును. చూడండి, చెడ్డ రోగములే ఉంటాయి. అనేకమైన రోగాలు మనకు తెలియని చాలా ఉన్నాయి. ఏదో మన గుంటూరుకి కొన్ని రావట్లేదులే కానీ మిగతా ప్రాంతాల్లో అయితే చాలా. మన మధ్య ఒక రోగం ఏదో చూసా, అది చైనా నుంచి వచ్చిందంట. కురుపుల్లాగా వచ్చి అందరూ కళ్ళు బయటకు వచ్చేస్తున్నాయి. అది వీడియో చూస్తుంటే మరి దారుణంగా ఉంది. కళ్ళల్లోనే వస్తున్నాయి, ఇంతలా గడ్డల్లాగా కన్నులు బయటకు వచ్చేస్తున్నాయి. చెడ్డ రోగాలన్నీ దేనికి ఇవన్నీ వస్తున్నాయి అని మనం ఆలోచిస్తే దేవునికి భయపడట్లా. ఇదంతా నాదే, ఈ లోకం నాదే అని ప్రతి ఒక్కరు కూడా దేవునికి భయపడక ఉంటే, ప్రతి ఒక్కరికి ప్రియులరా భయపడకపోతే అనేకమైన తెగుళ్ళు వస్తాయి. అవి గొప్ప రోగములు. చూడండి, చెడ్డ రోగములై ఉండును. చూడండి, చెడ్డ రోగాలు అంటావన్నీ. ఎప్పుడైతే ప్రియులరా మనం ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నవన్నీ వాటన్నిటిని వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకుంటే, వాటిని గైకొని దేవునికి భయపడుతూ మనం ముందుకు కొనసాగితే ప్రియులరా దీర్ఘాయుషు మనకు వచ్చేది. ఇందాక చదువుకున్నాం లూకా సువార్త 1:50. దీర్ఘాయుషు మనకు కలుగుతుంది ప్రియులరా. కాబట్టి దేవునికి భయపడుతూ మనం లోకంలో ఉన్న వాటికి రోజు భయపడాల్సిందే. ఎందుకంటే మనం బ్రతకాలా లేదా? బ్రతకాలంటే పని దగ్గర భయపడాలి, ఉద్యోగం దగ్గర భయపడాలి, వెళ్తున్న ప్రతి చోట భయపడాలి, పిల్లలైతే స్కూల్ దగ్గరికి భయపడాలి, కాలేజీల దగ్గర వాటన్నిటితో పాటు దేవుని భయం కూడా ఉండాలి. దేవుని భయం కూడా ఉంటే లోకాన్ని జయించగలం. లోకంలో ఉన్న భయాలన్నిటినీ జయించగలం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా లోకాన్ని జయించాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు భూలోకానికి వచ్చి. ఆయన ఎక్కడైనా భయపడ్డాడా? ఎవరికైనా భయపడ్డాడా? ఆయన సిలువేస్తానన్న వాళ్ళకు కూడా భయపడలేదండి. ఆయన చంపుతున్నా కానీ భయపడలేదండి.
వాళ్ళ మీద కూడా కనికరాన్ని చూపించాడు. వాళ్ళ మీద కనికరాన్ని చూపించాడు. వాళ్ళ మీద ఎక్కడ భయపడలా. మరి అలాంటి ఆయన్ని కలిగి ఉన్న మనం మరి లోకంలో నాటికి భయపడచ్చా? గమనించండి. ఆయన్ని ఎవ్వరి మీద భయపడలేదు. ఆయన ఎవ్వరికి భయపడలేదు. భయపడక తండ్రి చిత్తాన్ని భూలోకం మీద నెరవేర్చాడు. తిరిగి ఆయన చెంతకు చేరుకున్నాడు. మరి ఆయన్ని కలిగి ఉన్న మనం ఆయన యందు భయము కలిగి, ఆయన యందు భక్తి కలిగి ఈ ఆత్మీయ జీవితంలో దినదినము అభివృద్ధి పొందాలని ప్రభు బయట ప్రేమతో మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈయన మాటలు ఇస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమకు నిదర్శనమైన మా ప్రియ పరలోకముందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన